గురించి కాదు కానీ శారా గురించి ఆలోచన చేద్దాం. శారా ఏం చేస్తుంది 18వ అధ్యాయంలో? ఆమె పాత్ర ఏంటి? ఆ అధ్యాయంలో వచ్చిన అతిథులు అబ్రహాం కోసం వచ్చారా, శారా కోసం వచ్చారా? 18వ అధ్యాయంలో త్రిత్వంను చూస్తాం, దేవుని త్రిత్వం చూస్తాం, ట్రినిటీ చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో, ఆ తర్వాత ఇక్కడ 18వ అధ్యాయంలో చాలా క్లియర్గా కనపడుతుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చారు. శారా యొక్క సిద్ధపాటు, ద రెడీనెస్ ఆఫ్ శారా. దేవాది దేవుడు ఎలాంటి హైడింగ్ లేకుండా, డిస్గైజ్ లేకుండా క్లియర్గా శారా ఇంటిలో అంటే గుడారంలో అడుగు పెట్టడానికి ఎంత ఇష్టపడ్డాడో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడిన మాట, నా దినం చూడవలెనని బహుగా చాలా ఆశపడ్డారు, మిగులు ఆశపడ్డారు. 8వ అధ్యాయము 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. కనబడిందా? 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. ప్రభు రావాలి 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 అని ఎదురు చూస్తున్నట్లుగానే కనపడుతుంది. వారు ఎదురు చూస్తున్నారు. 18వ అధ్యాయం ప్రారంభంలోనే ఎండవేళలో 18:1, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ఇంకొక మాటను బట్టి కూడా వారు ఎంత ఎదురు చూస్తున్నారో మనం చెప్పొచ్చు. ఇదే 18వ అధ్యాయము 5వ వచనం, వచ్చి ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. And I will fetch a morsel of bread and comfort ye your hearts. After that you shall pass on. For therefore are ye come to your servant. ఇందు నిమిత్తము కదా, ఇందుకోసం కదా, దీనికోసం కదా నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. మీరు రావాలని, నేను మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీతో సమయం గడపాలని. ఆ భాగంలో ఆ రీజన్ గురించి అబ్రహాం మాట్లాడట్లేదు, కానీ అబ్రహాము త్వరపడము, శారా త్వరపడి వంట చేయడము, వారి త్వరపాటు, తొందరపాటు కాదు, తత్తరపాటు కాదు, కానీ వారు సిద్ధపడిన ఆ వేగము గమనిస్తున్నప్పుడు, ఆ వంట చేసిన సిద్ధపాటుని గమనించినప్పుడు వాళ్ళు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నట్లుగా మనకు అర్థమైంది. ఆ 6వ వచనం చూడండి. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుము. ఎన్ని మానికలు? 3 మానికలు అంటే 6 కేజీలు. 3 మానికలు. ఎలాంటి పిండి? మెత్తని పిండి. 99 ఏండ్ల వాడైనప్పుడు, 17వ అధ్యాయం 1వ వచనం, అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు మాట్లాడి నిబంధన చేశాడు దేవుడు. ఆ మాట్లాడిన దినము మొదలుకొని, ఎప్పటి నుంచి? ఆ మాట్లాడిన, నేను సర్వశక్తి గల దేవుడను అని మాట్లాడిన దినము మొదలుకొని ఇక వెయిట్ చేస్తా ఉన్నారు అబ్రహాము, శారాలు. దేవుడు రైట్ మూమెంట్ వాళ్ళ దగ్గరకు వస్తాడు అని తెలియదు, కానీ దేవుణ్ణి చూడాలి, దేవుని కార్యం చూడాలి అని మాత్రం ఎదురు చూస్తున్నారు. ఆ 2 వేరు వేరు కాదు. దేవుణ్ణి చూడాలి,
దేవుని కార్యాన్ని చూడాలి. రెండు వేరు వేరు కాదు, రెండు ఒక్కటే అని గ్రహించటంలోనే ఉంది విశ్వాసం. నా మాట్లాడుతున్నైతే దేవుని కార్యము, దేవుడు మన అవసరం తీర్చడానికి, లేదా మనకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి, లేదా మనకి చేసిన ప్రమాణం నెరవేర్చడానికి, లేదా దేవుడు మనతో మాట్లాడటానికి, మనల్ని బలపరచడానికో, మనల్ని దృఢపరచడానికో, మనల్ని స్వస్థపరచడానికో, మనల్ని ముట్టి బాగు చేయడానికో దేవుడు అలా వచ్చి మనకి మేలు చేసి వెళ్ళిపోతాడు, అలా టచ్ చేసి వెళ్ళిపోతాడు అనుకుంటాం. కానీ అబ్రహాం, శారాలు దాన్ని మించి విశ్వసించారు. నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పగానే ఓకే, ఈ 99వ ఏట కూడా దేవుడి వాగ్దానం అలా నిలిచే ఉంది. ఈ 99వ ఏట కూడా దేవుడు నా పట్ల వాగ్దానం నెరవేర్చుతాడు. సో ఐ మస్ట్ బి రెడీ. ఇప్పటికిప్పుడు దేవుడు నన్ను తాకుతాడా, ఇప్పటికిప్పుడు దేవుడు నా గర్భం తెరచుతాడా, సో ఐ షుడ్ బి రెడీ అని చెప్పేసి ఇద్దరు కూడా ఎంత వెయిట్ చేశారో. ఆ సిద్ధపాటు ఏదో వారి శరీరంలో గర్భం తెరవడానికి, లేదా వారికి కుమారుడు ఇవ్వటానికి అన్నంత ఎదురుచూపు కాదని, దేవుడే దిగి వచ్చి వారి ఇంటికి వచ్చినా కానీ దే వర్ రెడీ టు రిసీవ్ హిమ్. నా మాట అర్థమవుతుందా? ఒక కార్యం కోసం కాదు వాళ్ళు ఎదురు చూస్తుంది, దేవుణ్ణి చూడాలని. ఆ కార్యం కోసం ఎదురు చూసే గుంపు ఒకటైతే, ఆ కార్యంతో పాటు దేవుణ్ణి ఎదురు చూసే గుంపు మరొకటి ఉంటుంది. మనము కార్యం ఎదురు చూసే గుంపులో ఉండకూడదు, కానీ దేవుణ్ణి ఎదురు చూసే గుంపులో ఉండాలి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత శరీరం దాల్చి రాబోతున్నారు. ఆయన శరీరమును దాల్చుకొని భూమి మీద జన్మించబోతున్నారు. అయితే దానికంతటికంటే ముందు, కొన్ని వేల సంవత్సరాల ముందు అబ్రహాము గుడారంలో నడవడానికి వాళ్ళిచ్చే ఆకాశ ధాన్యం తిన్నారు ఇశ్రాయేలీయులు ఉంటుంది. వారు దేవుడు అబ్రహాము రెడీ చేసిన పాలు, వెన్న, ఆ మాంసం, రొట్టె తింటాడా? వీళ్ళు ఇశ్రాయేలీయులు అంటే ఆకాశపు మన్నా తిన్నారు. అదే దేవదూతలు భుజించు ఆహారం అని ఉంది దాని గురించి. మరి దేవుడు తింటాడా? కానీ ఇష్టపడి వచ్చాడంట ఆమె చేతి వంట తింటాడు. ఎంత ఎంత బాగుంటుందో ఆ భాగం. ప్రభు వచ్చాడగానే మొత్తాన్ని ఖాళీ చేసేసి, నా ప్రభుకి నేనే చేసి పెట్టాను, నా ఇంటికి వచ్చిన నా ప్రభుకి నేనే చేసి పెట్టాను. అందుకే శారా దగ్గరికే పరిగెత్తి వచ్చాడు. ఇలాంటి చిన్న చిన్న పనులు యజమానురాలికి చెప్పేంత అవసరం లేదు. వంట చేసి పెట్టడం ఇలాంటి పనులు యజమానురాలికి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆమెకు అవసరం వచ్చింది. అంటే వాళ్ళు శారీరకంగానో, ఆత్మగానో, విశ్వాసపరంగానో, నిరీక్షణ పరంగానో ఎంత రెడీగా ఉన్నారు చూడండి. మీదిటికి మరుసటి కాలం వచ్చేసరికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు అని అంటే, మీదిటికి వచ్చే సంవత్సరానికి కుమారుడు ఉంటాడు అని అంటే ఎప్పుడు గర్భం తెరవబడాలా? ఆ రోజే. ఎప్పుడైతే యెహోవాకు అసాధ్యమైనది లేదని కదా మాట చదువుతా చూడండి, 18వ అధ్యాయం 14వ వచనం. అక్కడ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. కుమారుడు కలిగినప్పుడు దేవుడు వచ్చారా? పుట్టగానే, ఇస్సాకు పుట్టగానే దేవుడు వచ్చి చూసుంటారా? వచ్చి చూసారనైతే మరి కనపడదు, కానీ నేను వస్తానని చెప్పాడు దేవుడు. అప్పుడే ఒక మనిషి మరో మనిషితో మాట్లాడినట్టుగా, ఏంది నా మీద నమ్మకం లేదా నీకు, నేను చేయగలను కదా అని మనం మాట్లాడుకుంటాం కదా, అలా మాట్లాడాడు దేవుడు అక్కడ. ఏది ఆమె మీద అనకుండా, నా మీద నమ్మకం లేదా నీకు, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏముంది, నా మీద అంత నమ్మకం లేదా, నాకు సాధ్యం కాదనుకుంటున్నావా అంటే పర్సన్ టు పర్సన్ అదొక, మనం ఆ మాట చదివినప్పుడు చాలా గంభీరంగా ఉంటుంది, చాలా భయంకరంగా భయంగా అనిపిస్తుంది. కానీ ఆ మాట శారాతో చాలా
ఇంటిమేట్ గా, చాలా అన్యోన్యంగా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఏంటి, నాకు అసాధ్యం లేదేమో. నవ్వుతుంది ఏంటి? గుడారంలో వెనక నుంచి నవ్విందంట. ఆమె ఎక్కడో గుడారంలో ఉంటే అక్కడెక్కడో నవ్వితే ఇక్కడ ప్రభుకి ఎలా వినపడింది? అంత పెద్దగా నవ్విందా? అంత పెద్దగా నవ్విందా? లేక ప్రభు ఆమెను ఉద్దేశించే మాట్లాడగా ఆమె కదలికలన్నీ కనపడుతున్నారా? ఎదురుగానే నిల్చున్నాడు అబ్రహాంతో ఏమనలే. అక్కడెక్కడో వంట చేసుకుంటూ అక్కడెక్కడో పని చేయించుకుంటా ఉండేది, పని చేస్తూ ఉండేది. ఆమెను ఉద్దేశించి ఏంటి చాలా నవ్వనేలా? అప్పుడు భయపడి సైలెంట్ అయిపోయిందంట, నవ్వంతా ఆపేసుకున్నా. మనము దేవుని కార్యం కోసం ఎదురు చూస్తాం నార్మల్గా, ఎందుకంటే మనకి అది త్వరగా తీరిపోవాలనుకో. కానీ దేవుడు మన ఇంటికి, మన గృహానికి, మన జీవితంలోనికి దేవుడే రావాలి ఫస్ట్. ఆయన వచ్చాడంటే ఇంకా కార్యాలన్నీ ఓ లెక్క. మన గృహాలు అలాగ ఉంటాయి, గృహం కూడా ఉండాలి అలాగే. చాలా గుడారం అలాగ ఉంది, ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి చింద్రవందరగా అలాగ ఉంటే ఆ గుడారంలోనికి సడన్గా దేవుడు వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండింది? ఏ పర్లేదులే, మనసుని కదా దేవుడు చూసేది, అంతరంగాన్ని కదా దేవుడు చూసి, హృదయాన్ని కదా దేవుడు చూసేది, ఇవన్నీ ఏం పట్టించుకోలే అని నేను అలా వదిలేసుకుంటారా? ఖచ్చితంగా ఉంటారు అలాగా. ఖచ్చితంగా మొత్తాన్ని చక్కగా సిద్ధం చేసుకోండి. పాలు, వెన్న ఎప్పుడు తీయాలి? అప్పటికప్పుడు తీస్తారా వెన్న? అప్పటికప్పుడు రాదు కదా, వస్తుందా? రాదు కదా. మరి ఆ వెన్న ఎప్పటి నుంచి సిద్ధం చేశారు? ప్రభు వస్తాడు. ఇది ఎప్పటిదో మెరిగిపోయినది, పాతబడిన నెయ్యి కూడా పాతపడుతుందంట కదా, పాతబడిన నెయ్యి. ఆ పాతబడిన నెయ్యి తీసుకొచ్చి పెట్టలేదు ప్రభుకి, వెన్న తీసుకొచ్చి పెట్టలేదు. ఫ్రెష్ క్రీమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, క్రీమీ మిల్క్. ఇంకొక మాట ఏంటంటే పాలు ప్రేమకు గుర్తంట. పాలు ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు రెండు అతిథి మర్యాదలు విధానం ఉంటుంది. ఒకటేమో పాలు ఇస్తారు, రెండోదేమో ద్రాక్ష రసం ఇస్తారు. ద్రాక్ష రసం ఎప్పుడు ఇస్తారు అని అంటే ఎదుటి వ్యక్తికి మనకి మధ్య హెచ్చు తగ్గులు లేకుండా, వారు పెద్ద నేను చిన్న అనేది లేకుండా, భేదాభిప్రాయం, వాళ్ళు పెద్దవారు మేము చిన్నవారు, మేము అయినా మాతో సహకరించారు, అయినా మేము స్నేహం చేయడానికి వీలు పడింది అని ఆ న్యాయమును గురించి కానీ లేదా నిబంధనల గురించి కానీ ఏదైనా ఒక డీల్ మాట్లాడుకునేటప్పుడు ద్రాక్ష రసం జస్టిస్ కోసం ఇస్తారట. కానీ పాలు మాత్రం చాలా పరిశుద్ధమైన ప్రేమ వారి మధ్యలో ఉండినప్పుడు అందుకు పాలు ఇస్తారట. పాలు ఇవ్వడానికి గల గుర్తు. 18వ అధ్యాయంలో అబ్రహాము ద్రాక్షరసం ఇవ్వాల దేవునికి ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? పాలు, వెన్న. పాలు ప్రేమకు గుర్తు. అంటే వాళ్ళిద్దరు వాళ్ళు ఆయన ఎంత ప్రేమించారు చూడండి. అసలు ఆ గుడారాన్ని చూడాలని పరుగున వచ్చేసాడు దేవుడు. ఫస్ట్ అదే ఆయన భూమిని అలా పర్సన్గా, వ్యక్తిగా వచ్చి ఒక రూపంలో వచ్చి భూమి మీద, నేల మీద ఉండడం, ఆ చెట్టు క్రింద కూర్చున్నారంట. వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అట్లా. మరి మనం బయట ఎండాకాలంలో బయట మంచాలు వేసి కూర్చోబెడుతుంది చూడు, అలా కూర్చోబెట్టాడు. ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని వద్దకు వచ్చి మీ ప్రాణాలు అలసర్పించు. కొంచెం నీళ్ళు తెస్తాను, మీ కాళ్ళు పెట్టుకోండి. కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాన్ని బలపరచుకోండి. మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు దాకా అలసిపోయారు, నా విషయంలో మీరు అలసిపోయారు అయ్యా ఇప్పుడు దాకా. సో నా విషయంలో మీరు అలసిపోవద్దు, మీరు రెస్ట్ తీసుకొని హాయిగా. ఎందుకంటే అంత విసిగిచ్చాడు అబ్రహాం 16వ అధ్యాయంలో. చాలా దూరం ఏర్పడింది దేవునికి అబ్రహాంకి. 14 సంవత్సరాలు నా విషయంలో బాగా అలసిపోయారు మీరు. ఏది బయట ఎక్కడెక్కడో అలసిపోయినట్టు కాదు. ఫస్ట్ నేను ఆ భాగం చదివినప్పుడు మీ ప్రాణంలో అలసట తీర్చుకోండి అని అంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరి సమస్యలు తీర్చి అలసిపోయారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు అలసట తీర్చుకోండి అని అనట్లేదు అబ్రహాము. ఒకప్పుడు అలాగ అనుకుంది. బట్
కానీ కాదు, నా విషయంలో మీరు అలసిపోయారు, ఇప్పటిదాకా విసిగి 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 అలసిపోయారు, ఇక మీరు అలసట తీర్చుకోండి, అలసట తీర్చుకోండి అని 17వ అధ్యాయంలో ప్రమాణము నిబంధన చేశాడు కదా దేవుడు. ఆ నిబంధనే పూర్తిగా నిమ్మళం చేసేసింది అబ్రహాం. నిమ్మళం అయినాడు కాబట్టే దేవుడు వచ్చాడు ఆ ఇంటికి, రాగలిగాడు ఆ ఇంటికి. అంత రెడీనెస్, అంత సిద్ధపాటు చూపించారు ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు కూడా, ఒక్కరు కాదు, ఇద్దరు అంత సిద్ధపాటు చూపించారు. వాళ్ళిద్దరే కాదు, వాళ్ళ ఇంటి మొత్తం కూడా అంత సిద్ధపాటు చూపించారు. ఎండ వేళలో వచ్చింది దేవుడు వాళ్ళని వెతుక్కుంటూ, అంత సిద్ధపాటు చూపించారు కాబట్టి రాగలిగాడు. వచ్చి బాగా మీరు అలసట తీర్చుకోండి అని బాగా రిలాక్స్ అయిన తర్వాత, రిలాక్స్ అయ్యి అప్పుడు చెప్తున్నాడు దేవుడు, మీదిటికి నేను మరలా వస్తా, అప్పటికి కుమారుడు కలుగుతాడు. ఈ మాట చెప్పిన తర్వాత, అమ్మయ్యా ఇక మీరు రెస్ట్ తీసుకోండి అయ్యా, నా వాగ్దానం తీరిపోయింది అన్నాడా? రిలాక్స్ తర్వాతనే వాగ్దానం. దేవుడు మన విషయంలో కూడా అంతే. లోకంలో ఉన్న సమస్యలు, లోకంలో ఉన్న అక్కర్లన్నీ తీర్చి 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 అలసిపోవడం అది వేరే విషయం. కానీ నా విషయంలో అలసిపోయినాడేమో, నెమ్మది చేయాలి, రిలాక్స్ చేయాలి. నిజంగా ఎంత తృప్తిగా, ఎంత సంతోషంగా వాళ్ళు తృప్తిగా తిన్నారు. చూడండి 8వ వచనం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా, అని ఎంత బాగా వడ్డించుంటాడు దగ్గరుండి. వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. దేవుడు కూడా మన ఇంటిని విజిట్ చేసేంత సిద్ధపాటు ఉండాలి, అంత శుభ్రత ఉండాలి, అంత పరిశుభ్రత ఉండాలి మన ఇంట్లో కూడా, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా దేవుడు ఉంచాలి, చేయాలి. ఈ రోజుల్లో ఈ ఫెమినిజం వల్ల క్రైస్తవ స్త్రీలు కూడా దారి తప్పుతున్నారు. లోబడి ఉండవలసిన స్త్రీగా ఉండకుండా, అనుకోగా ఉండవలసిన స్త్రీగా ఉండకుండా, పెత్తనం చేసే స్త్రీలుగా ఉంటున్నారు. కానీ బైబిల్ వాక్యం దానికి అస్సలు ఒప్పుకోదు. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ్యంలో ఉంటున్న స్త్రీలు క్రైస్తవ స్త్రీలుగా, బైబిల్ స్త్రీలుగా ఉండట్లేదు. మాట చూద్దాం. పేతురు పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని. ఫస్ట్ లైన్ ఉంది చూడండి, దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. లోబడి ఉండుటే స్త్రీకి ఇవ్వబడిన అలంకారం. 4వ వచనం. సాధువైనటియు మృదువైనటియునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏంటి దేవుని దృష్టికి మిగుల విలువ గలది? సాధువైన మృదువైన అక్షయ అలంకారం. సంఘము, ఆయన శరీరము ఇలా సాధువుగా మృదువుగా ఉండాలని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. మనలో ఆ సాధు మనస్సు, ఆ మృదువైన మనస్సు, ఆ మెత్తని మనస్సు మనలో ఏ రకంగా కనపడుతుంది, ఎక్కడ కనపడుతుంది, ఏ విధంగా కనపడుతుంది పరీక్ష చేసుకో. మనం మెత్తని వాళ్ళమైనా, కరుకు వాళ్ళమా, గడుసు వారమా? గడుసు వారమా, మెత్తని వారమా? మనకి ఇవ్వబడిన అలంకారం అదొక్కటే. స్త్రీకి ఇవ్వబడిన అలంకారం అదొక్కటి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. వృద్ధాప్యంలో దేవుడు ఆమె గర్భం తెరవటం ఒక ఎత్తు అయితే, వృద్ధాప్యంలో బిడ్డను కనగలిగిన శక్తివంతురాలు ఇంకొకళ్ళు అయితే అది చేయలేరేమో. దేవుడు వృద్ధాప్యంలో ఆమె గర్భం తెరవడం ఒక ఎత్తు,
ఆ శ్రీధర్మం నిలిచిపోయిన తర్వాత ఆమె గర్భం తెరవబడడం అదొక ఎత్తు. కానీ ఆ వయస్సులో కూడా ఒక జీవాన్ని సృష్టించడానికి, ఒక జీవితాన్ని కనగలిగింది అని అంటే ఆమె ఎంత డేరో అర్థం చేసుకోండి, ఎంత బలవంతురాలు అర్థం చేసుకోండి, ఎంత జ్ఞానవంతురాలు, శక్తివంతురాలు అర్థం చేసుకోండి. చాలా శక్తివంతురాలు. నేరసిల్లిపోయి తూగుతా వంగిపోయి వంగిపోయి వత్సరం కాదు శారా, వయస్సే కొంచెం ఎక్కువ కనపడుతుందిలే కానీ అంత వయసులో కూడా ఒక యవనస్తురాలే. నిజంగా మనం ఎలా ఉంటాం దేవుని విషయంలో? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు మనం ఈ గుంపుకు చేరాలి. దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. లోబడి ఉండటం స్త్రీకి ఇవ్వబడిన స్వభావం. ఎప్పుడైతే ఆ లోబడే మనసు స్త్రీలో నుండి పోతుందో ఆ స్త్రీ ఛిద్రమైపోయినట్టు, ఎప్పటికీ లోబడి. స్త్రీ జీవితం కట్టబడాలన్నా ఆమె మరొక జీవితంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఫస్ట్ ఉండాల్సిందే లోబడడం అంటే దేనికి పెడితే దానికి లోబడటం కాదు, ఎదుట వచ్చిన వాటి అన్నిటికీ లోబడటం కాదు, వచ్చిన మాటలన్నిటినీ నమ్మటం కాదు. వివేకి అయిన వాడు, జ్ఞాని అయిన వాడు ప్రతి మాట నమ్మడం, అవివేకి అయిన వాడు ప్రతి మాట నమ్ముతాడని ఉంటుంది సామెతల గ్రంథంలో. జ్ఞానముగా లోబడాల దేవుడికి. దేవుడు మనకి నిర్ణయించిన అలంకారం అంతే. ఇంకా ఆ లోబడుటయే మనకి అందం తీసుకొస్తుంది, ఆశీర్వాదం తీసుకొస్తుంది, కృప తీసుకొస్తుంది, మేలు తీసుకొస్తుంది. లోబడడం. రెక్క ప్రక్కటెనుక నుండి తీయబడ్డాను. ఆ రెక్క క్రింద అణిగి ఉండడమే మన ధర్మం. పైకెత్తకూడదు చెయ్యి, మన కన్ను మీదు చూడకూడదు. ఇట్లా రెక్క క్రింద ఆనించినప్పుడు మనం అట్లా హత్తుకునే ఉండాలి, తల దించినే ఉండాలి, దీనముగా. అది జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో ఎప్పుడైతే ఆ లోబడే మనస్సు, ఆ మైండ్ సెట్ మారుతుందో ఇక చేంజ్ అవుతాయి, పరిస్థితులన్నీ చేంజ్ అవుతాయి. ఇక వాటితో మనం పోరాడుతూ ఉంటాం, దానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవాన్ని అట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి. ఎందుకనంటే ఒక చోట మనం లోబడలేకపోతే ఇంకెక్కడ లోబడలేము, అది మాత్రం ఖచ్చితం. లోబడలేకే కదా ఇప్పుడు అన్ని వేర్పాట్లు. మనము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ అనే గుంపులోనే ఉండాలి, ఆశ్రయించని వాళ్ళలో ఉండకూడదు. ఎప్పుడు వచ్చినా కానీ రెడీ అన్నట్లుగానే ఉండాలి, ముందుగా సిద్ధపడి ఉండాలి. అది క్రైస్తవుకి స్త్రీకి ఇవ్వబడిన పరిశుద్ధమైన అలంకారం. సో ఆ అలంకారాన్ని ధరించుకుందాం, పోగొట్టుకోవద్దు. రాగలిగాడు దేవుడు ఆ గృహానికి, ఆ గుడారానికి. గుడారం జంతు చర్మంతో వేయబడిన గుడారం, పాలరాతి ఇల్లేం కాదది. మరి పాలరాతి ఇల్లు అయితే ఇంకెలా డిజైన్ చేసి ఉండేదో చాలా. ఓ గుడారాన్ని మరి దేవుడు రావడానికి రెడీ చేసింది అని అంటే చూడండి. ఆమె జ్ఞానం కానీ, ఆమె ఓపిక కానీ, ఆమె ప్రేమ కానీ. నేనే వడ్డించాలి, నేనే చేయాలి, నా చేతితో నేనే చేయాలి. వడ్డించేది అబ్రహాములే, కానీ నేనే చేయాలి. నేను చేశానా, పనులు చేశారా, ఆయన చూస్తాడా ఏంటి? లోపలికి వచ్చి వంటగదిలోకి వచ్చి చూడండి కదా. సో ఎవరు చేస్తే ఏంటి అన్నంత నిర్లక్ష్యం లేదు, నేనే చేయాలి. ఎంత బాధ్యత చూడండి అది కదా. బాధ్యత, గౌరవం, ప్రేమ ఇన్ని ఉన్నాయి అని అట్లా చెప్పుకుంటూ పోతాయి. రాత్రి ప్రొఫెసర్ వేడుకున్నాం, దేవా ఆ 18వ అధ్యాయంలోని శారా మనస్తత్వం నాకు దయచేయండి, నన్ను ఒక శారా వంటి దానిగా చేయండి. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీగా నన్ను చేయండి, నాకు సహాయపడండి అని ప్రొఫెసర్ వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మన వెలికిల్లో దీవించుకోవాలి. ఆమేన్.